హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఈ సీజన్లో ఏమొస్తుంది? మామిడికాయలు. మామిడికాయ విత్ కోడిగుడ్డు ఎలాగ చేద్దామో చూద్దాం. ముందుగా ఆనియన్స్ అన్ని పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసేసుకొని కొంచెం ముక్కలు పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ అలాగే మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. నేనేం చేశాను, ముందుగానే గుడ్లను ఉడికించి పక్కన పెట్టుకున్నాను. అలాగే మామిడికాయని కూడా పైన చెక్క తీసేసి అలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసాను. ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, సంపాడ ఇలా ఈ విధంగా సరిపడినంత వేసుకోవాలి. నేనైతే స్పైసీగా తింటాను కాబట్టి మిర్చి కూడా ఎక్కువగానే యాడ్ చేశాను. మా పిల్లలు కూడా స్పైసీగానే తింటారు. ఈ విధంగా అయిన తర్వాత చూసారా, దీన్ని కొంచెం కలిపేసుకోవాలి. మంచి కలర్ అనేది వచ్చేస్తుంది. చూసారా, ఇవన్నీ వేగేసిన తర్వాత ఈ విధంగా ఇందులో మనం ఏం చేసుకోవాలంటే మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి. మీలో ఎంతమందికి మామిడికాయ కోడిగుడ్డు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. మా ఇంట్లో అయితే చాలా చాలా ఇష్టపడతారు. పుల్ల పుల్లగా బాగుంటుంది కదా. ఎప్పుడైనా సీజనల్ కాబట్టి ఇప్పుడు మామిడికాయలు ఫ్రెష్గా కొత్తగా వస్తాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కసారి నా స్టైల్లో మామిడికాయ కోడిగుడ్డు ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏం చేయాలి, లైక్ చేసేయండి. మీ ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్కి చాలా సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి మామిడికాయ కోడిగుడ్డు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసి కూడా చెప్పండి. చూసారు, ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం. మామిడికాయ ముక్కల్ని ఈ ఫ్రైలో, ఆనియన్స్ ఫ్రైలో వేసేసుకోవాలి. వేస్తుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది మామిడికాయ నుంచి. కోడిగుడ్లు ఇంకా వేయలేదు. కోడిగుడ్లు మడగబెట్టేసేసుకున్నాం కదా, వాటిని పక్కన పెట్టేసుకున్నాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నామంటే కొంచెం గ్రేవీగా వస్తుంది. దీన్ని రైస్తో తినచ్చు, అలాగే రోటీతో తినచ్చు, మన ఇష్టం. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి చపాతీతో కూడా ట్రై చేసి చూడండి. మళ్ళీ వండుకొని తింటారు. ఇప్పుడు ఈ కోడిగుడ్లు ఉన్నాయి కదా ఉడకబెట్టాలి, వాటికి ఉప్పు కారం అనేది కొంచెం అబ్జర్వ్ చేసుకోవడానికి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఇలాగ నేనైతే చిన్న ఘాట్లు ఒకటి పెట్టేశాను. అబ్జర్వ్ చేస్తే స్పైసీ అనే ఉప్పు, కారం, అలాగే పులుపు అనేది ఎగ్ లోపల చందమామ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళిపోతుంది. అందుకని అంటే ఫ్రెండ్స్, ఈ కోడిగుడ్లను ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఆనియన్స్, మ్యాంగో వేసాం కదా, అందులో వేసేసుకోవాలి. మీరు ఎగ్ అంటే ఎంతమందికి ఇష్టం? ఎగ్ వెరైటీగా చేసుకోవచ్చు. నా స్టైల్లో అయితే నేనైతే ఇప్పుడు మామిడికాయ స్పెషల్ కాబట్టి మామిడికాయ అనేది యాడ్ చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మామిడికాయ విత్ కోడిగుడ్డు. కోడిగుడ్డు, మామిడికాయ సూపర్ కాంబినేషన్స్. మీరు లైక్ చేసేసేయండి. అలా చూస్తూ ఉండగానే ప్లీజ్ లైక్ మై ఛానల్. బాయ్.